దేవర మూవీలో క్లిఫ్ హాంగర్ ఉంటుందా? మెయిన్ అందరిలో ఉన్న కామన్ క్వశ్చన్ ఇది ఒకటే, క్లిఫ్ హాంగర్ ఉంటుందా? క్లిఫ్ హాంగర్ అంటే దేవర మూవీ పార్ట్ 2 కోసం మనం ఎదురు చూసేలా చేసే ఒక ట్విస్ట్. మరి అలాంటి కామన్ ట్విస్ట్ దేవర మూవీలో ఉంటుందా? ఇదే మాట, ఇదే డౌట్ నాకు వచ్చింది. అయితే తారకన్నని కూడా ఇదే క్వశ్చన్ తారకన్న కూడా ఇదే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. మరి తారకన్న ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? అలాగే కోటాల శివ కూడా ఇదే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. మరి కోటాల శివ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే ఫస్ట్ తారకన్నకి ఈ మూవీలో క్లిఫ్ హాంగర్ అంటే ఇప్పుడు బాహుబలిలో మనం చూసాం పార్ట్ 1 లా ఎట్లా ఒక ట్విస్ట్ కట్టపై ఎందుకు బాహుబలిని వేసాడని చెప్పి ఒక ట్విస్ట్ మనకి ఎట్లా పెట్టారు. సో దాని గురించి ఎదురు చూసేలా చేసింది. సో ఇప్పుడు దేవర మూవీలో కూడా ఏదైనా ఉంటుందా అని చెప్పి క్వశ్చన్ అయితే అందరిలో రైజ్ అయింది. అండ్ ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా రైజ్ అయింది. తారకన్న అయితే అడగడం అయితే జరిగింది. ఫస్ట్ తారకన్న ఇచ్చిన రిప్లై ఏంటంటే దేవర మూవీలో అలాంటిది ఏమీ లేదని అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు ఇంటర్వ్యూ చూడొచ్చు, రీసెంట్ గా కరణ్ జోహర్ తో ఇచ్చాడు, ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్తాడు. అండ్ అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాంటిది ఏమీ లేదని చెప్పి అయితే అనడం జరిగింది. పార్ట్ 2 వస్తుంది, అలాంటి లేకపోతే ఎట్లా అని చెప్పి నేనైతే ఫుల్ గా ఏందాన్ని ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి అనుకున్నా. తర్వాత నిన్న ప్రెస్ మీట్ మన కోటాల శివ గారు పెట్టడం జరిగింది. మీడియా పర్సన్స్ కి టాప్ ఉన్న మీడియా పర్సన్స్ పిలిచి ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. సో అది వీడియో బయట ఉండదు, అది జస్ట్ వాయిస్ లేకుంటే వాళ్ళు జస్ట్ ఆర్టికల్ గా రాసుకోవడానికి కోసం మాత్రమే ఇచ్చాడు అనమాట. సో దాంట్లో కోటాల శివ గారిని ఇదే క్వశ్చన్ తెలడమే జరిగింది. క్లిఫ్ హాంగర్ ఏమైనా ఉంటుందా పార్ట్ 2 కోసం ఎదురు చూసేలాగా అని చెప్పని అడిగితే తను ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? కోటాల శివ గారు ఇదే చెప్పారు, ఎస్ దేవర మూవీ కోసం దేవర పార్ట్ 2 కోసం ఎదురు చూసేలా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి తారకన్న ఏంటి అట్లా చెప్పాడు? మరి కోటాల శివ ఏంది ఇట్లా చెప్తున్నాడు? ఏంది ఇద్దరు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని చెప్పి అయితే నేను అనుకున్నా. నిజంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ దాని హైప్ ఎక్కువ అవుతుంది. దాన్ని తగ్గించడానికి లేకుంటే మూవీకి మీరే డైరెక్ట్ వచ్చి మూవీలో అది చూస్తే మీకే ఇంకా ఒక థ్రిల్ లాంటిది ఫీల్ వస్తుంది అని చెప్పి అనుకోవడానికి తారకన్న అలా చెప్పాడేమని చెప్పి అనుకున్నా. బట్ నేను కోరటాల శివ గారు అయితే రివీల్ అయితే చేశారు. క్లిఫ్ హాంగర్ టైప్ ఒక భారీ ట్విస్ట్, ఒక క్రేజీ ట్విస్ట్ అయితే ఉంటుందంట. ఆ ట్విస్ట్ ద్వారా మనం పార్ట్ 2 కోసం ఎదురు చూసేలా 2 years పార్ట్ 2 కోసం ఎదురు చూసేలా చేస్తుందని చెప్పి అయితే. బట్ ఒకటి మాత్రం వాళ్ళైతే అనుకోలేదనే చెప్పాలి, దేవర మూవీని ఒక పార్ట్